హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మంకీపాక్స్ వైరస్ గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా కోతుల గురించి ఆందోళన పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఆఫ్రికా, స్వీడన్లతో పాటు భారత్ కూడా ముప్పు పొంచి ఉంది. ఆరోగ్య శాఖ బృందం అప్రమైంది. అటువంటి పరిస్థితుల్లో ఈ వైరస్ భారతదేశంలో వ్యాపిస్తే ఇది ఎంత ప్రమాదకరమైనది? ఇది కరోనా వంటి విధ్వంసాన్ని కలిగిస్తుందా? చికెన్ పాక్స్ మరియు మసూచి వంటి వ్యాధులతో పోరాడిన భారతదేశం కోతుల నుంచి ఈ వ్యాధి ప్రజలకు సంక్రమించకుండా కాపాడగలుగుతుందా అనేది ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటివరకు భారతదేశంలో మంకీపాక్స్ గురించి ఎటువంటి ప్రమాదం లేదని నిపుణులు అంటున్నారు. అయితే ఈ వ్యాధిని ప్రపంచ అత్యవసర పరిస్థితిగా ప్రకటించినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటివరకు మంకీపాక్స్ మధ్య ఆఫ్రికాలో మాత్రమే ఉంది. అయితే ఈ సంవత్సరం దాని కేసులు దక్షిణాఫ్రికా వెలుపల కూడా కనిపించాయి. మంకీపాక్స్ వైరస్ ఎక్కడికైనా వ్యాపిస్తుంది. నివేదికల ప్రకారం ఈ వ్యాధి లైంగికంగా ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇది ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది మరియు జంతువుల నుండి మనుషులకు, అలాగే కలుషితమైన వస్తువులతో ప్రత్యక్షంగా పరిచయం ద్వారా వ్యాపిస్తుంది. ఇప్పటివరకు వచ్చిన నివేదికల ప్రకారం ప్రస్తుతం మధ్య ఆఫ్రికాలో వ్యాపిస్తున్న మంకీపాక్స్ యొక్క క్లాడ్ దాని ముందు వచ్చిన దానికంటే చాలా ప్రమాదకరమైనది. దీంతో అక్కడ కేసులు ఎక్కువగా వచ్చి మరణాలు సంభవిస్తున్నాయి. అక్కడ మరణాల రేటు 11% ఉంది. 2022లో భారతదేశంలో మొట్టమొదట కోతులలో ఈ కేసు నమోదైంది. 2020 నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ 116 దేశాలలో 99,176 మంకీపాక్స్ కేసులు మరియు 208 మరణాలను నివేదించింది. 2022లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించినప్పటి నుండి భారతదేశంలో మొత్తం 30 కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో మంకీపాక్స్ యొక్క తాజా కేసు మార్చి 2024లో నిర్ధారించబడింది. ప్రస్తుతం మంకీపాక్స్ వ్యాప్తిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని ప్రపంచవ్యాప్త ఆందోళన కలిగించే విషయంగా ప్రకటించింది.